ఐపీఎల్ ప్రారంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కావచ్చుననే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న అయ్యర్ మరోసారి వెన్నునొప్పి బారిన పడ్డాడు. గాయం తీవ్రంగా ఉంటే మాత్రం అయ్యర్ ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. ఇదే జరిగితే కేకేఆర్ కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పుకోవచ్చు. ముంబై, విదర్భ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో శ్రేయస్ బాగానే ఆడాడు. 95 పరుగులు చేసి తన జట్టుకు భారీ స్కోరును అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వెన్నునొప్పితో విలవిల్లాడాడు. నివేదికల ప్రకారం అయ్యర్ వెన్నుగాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతను గత సంవత్సరం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ గాయం తిరగబెట్టిందని, దీంతో ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్లకు శ్రేయస్ దూరం కావచ్చని వార్తలు వస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ కి వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. అతను రంజీ ట్రోఫీ ఫైనల్ 5వ రోజున మైదానంలోకి వచ్చే అవకాశం లేదు. అలాగే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని టీం సిబ్బంది ఒకరు చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చ్ 22వ తేదీన ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ తో ఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఇక 2 సార్లు మార్చి ఛాంపియన్ గా నిలిచిన కేకేఆర్ మార్చి 23వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్ హైదరాబాద్ తో తలపడనుంది. కాగా ఇదే వెన్నునొప్పి కారణంగా శ్రేయస్ మొత్తం 2023 సీజన్ కు దూరం అయ్యాడు. అతని గైర్హాజరీతో నితీష్ రాణా జట్టు కెప్టెన్ గా జట్టును నడిపించాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.